అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతన సంవత్సర వేడుకల కోసం మందుబాబులు అయితే జిల్లాలో అత్యధికంగా తాగిందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాలో గత 4 రోజులుగా ఏదైతే 28, 29, 30, 31 4 రోజుల్లో 47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతవరకు ఎక్కువగా మద్యం అమ్ముడుపోయిందని చెప్పి ఎక్సైజ్ శాఖ వెల్లడిస్తుంది. అందులో చూసుకోవచ్చు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ 31కు ఎక్కువగా ఆదాయం వచ్చినట్లు మద్యం శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాలో 151 వైన్స్లో అదేవిధంగా 25 బార్లు ఉన్నాయో వాటన్నింటిలో కూడా జిల్లాకు సంబంధించి మొత్తం మద్యం కూడా ఏదైతే మాక్లూరు మండలం మాదాపూర్ దగ్గర నుండి లిక్కర్ డిపో నుండి కొనుగోలు చేసేందుకు అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఎక్సైజ్ అధికారులు ఉండి వ్యాపారులతో ఏదైతే వైన్స్ యజమానులతో మద్యం కొనుగోలు చేయించారో అందువల్ల 47 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాలో చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంవత్సరం కాలం పాటు జిల్లాలో మొత్తంగా గత ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అత్యధికంగా లాభాలు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం ఓవరాల్గా చూసుకుంటే లాభాలు తగ్గినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి వేళ మొత్తానికి చూసుకుంటే ఆ రోజు ఒకరోజే 18 కోట్ల ఏదైతే 17 కోట్ల ఆదాయం వచ్చింది. 30వ తారీఖు రోజు 18 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. మొత్తానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 184 కోట్ల ఆదాయం సమకూరింది. 10% అమ్మకాలు న్యూ ఇయర్కు తగ్గాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా 2023లో 204 కోట్ల ఆదాయం మాకు ఎక్సైజ్ ఈ సంవత్సరం మద్యం ద్వారా లభించింది. గత ఏడాది ఈ ఏడాది మాత్రం 184 కోట్లే లభించింది. 10% ఆదాయం తగ్గింది. ఎందుకంటే గత ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అత్యధికంగా మద్యం అమ్ముడుపోయింది. కానీ ఈ ఏడాది మాకు కలిసి వచ్చింది ఏంటంటే డిసెంబర్కు సంబంధించి 28, 29, 31 తేదీల్లో అత్యధికంగా మాకు మద్యం సేల్ అమ్మింది. దాన్ని అంతా కూడా మాకు ఒక మేర కవర్ అయిందనే చెప్పుకున్నారు. ఇక్కడ మద్యం షాప్కి సంబంధించి మనం జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ వద్ద మద్యం షాప్లో ఉన్నాం. మద్యం షాప్ యజమానులు అయితే ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో సంబంధించి చూసుకుంటే అత్యధికంగా మద్యం సేల్ అయిందని చెప్తున్నారు. మీ దగ్గర ఎలా ఉండే సార్ గిరాకీ? లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అట్లనే ఉండొచ్చు. అంటే అర్ధరాత్రి వరకు కూడా వైన్ షాపులు చాలుంచిన పరిస్థితి ఉంది. దానివల్ల అంటే రోజువారీ కంటే ఎక్కువ గిరాకీ అయిందా? అయింది, 1:3 దాకా అయింది. అంటే రెగ్యులర్ అయ్యేదానికంటే కొద్దిగా 3 times ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా ఎంత అవుతుంది మీ దగ్గర? రెగ్యులర్గా ఇక 5 నుంచి 4, 5, 6 లక్షలు ఆ మధ్యలో అవుతుంది. ఇప్పుడు దానికి రెట్టింపు 3 times రెట్టింపు అవుతుంది. ప్రతి ఇయర్ అంతే అవుతుంది. ఇయర్ అయినా 1:3 రెట్టింపు అవుతుంది. 31st రోజు అత్యధికంగా కొనుక్కోవడానికి వస్తుంది. అంటే ఎలా అంటే పోయిన సంవత్సరం ఎన్నికలు ఉండే, ఈ సంవత్సరం ఎన్నికలు లేవు. ఓవరాల్గా చూస్తుంటే ఈ మీకు వైన్స్కి సంబంధించిన ఆదాయంలో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా? ఈ ఇయర్ కొద్దిగా బాగా సెల్స్ బాగా డ్రాప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఉండే కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, జిల్లాలో మద్యం అయితే ఏరులై పారింది 31st రోజు అని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్గా 2 లక్షలకు పైగా బీర్లు సెల్ అయ్యాయి. అదేవిధంగా లిక్కర్కి సంబంధించి చూసుకుంటే 1 లక్ష పైగా లిక్కర్ సేల్ అయినట్లు అధికారులు ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 47 కోట్ల మద్యం సేల్ అయింది. దానివల్ల మాకు కొంచెం లాభాలు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంచెం గత ఏడాది అత్యధికంగా లాభాలు ఉండే, ఈ ఏడాది అత్యధికంగా లాభాలు అయితే కొంచెం తగ్గాయి. కానీ 31st రోజుకు సంబంధించి చూసుకుంటే మాత్రం రోజువారి కంటే సేల్ అంటే రోజు ఒక 2 లక్షలు అవుతుంటే 31st రోజు మాత్రం 3 రెట్లు కొంచెం పెరిగింది. ఎందుకంటే 31st అనగానే ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ జోష్లో ఉంటారు. కాబట్టి ఆ జోష్లో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క యూత్ అంతా కూడా క్రేజీగా ఉండి ఆ క్రేజీగా ఉన్న క్రమంలో మద్యం సేల్స్కి సంబంధించి అత్యధికంగా మా దగ్గర సేల్స్ అయ్యాయని చెప్పి వైన్స్ యజమానులు అయితే చెప్తున్నారు. నిర్వాహకులు ప్రతిరోజు కూడా గతం కంటే ప్రతిరోజు మద్యం సేవించే వాళ్ళు ఎక్కువగానే అవుతున్నారు. ఈ రోజులలో మద్యం ఆరోగ్యానికి హానికరమని చెప్పినప్పటికీ కూడా దాని మీద లేబుల్ రాసి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క యువత ఇటువైపు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే అటువైపు వెళ్తున్న క్రమంలో పూర్తిగా మద్యం ఏరులై పారింది. ఒక 4 రోజుల్లోనే 47 కోట్ల రూపాయల మద్యం అమ్మింది. దానిలో 31వ తారీఖు రోజు
17 కోట్లు, అదేవిధంగా 30వ తారీఖు రోజు 18 కోట్లు సేల్ అయింది. దీనివల్ల మేము జిల్లాకు సంబంధించి చూసుకుంటే జిల్లా నుండి అత్యధికంగా మేము లిక్కర్ డిపోకు అయితే అందించామని చెప్పి ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. ఈసారి కూడా అదే కోవలో కూడా 47 కోట్ల ఆదాయం ఇచ్చి రాష్ట్రంలో కూడా పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉందని చెప్పి ఎక్సైజ్ అధికారులు ధృవీకరిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ డిసెంబర్ 31కు ఉండి ఆ రోజు ఏదైతే న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పే దిశగా యూత్ అంతా కూడా ఎంజాయ్ చేసిన నేపథ్యంలో మద్యం సేల్స్ ఆకాశాన్ని అంటాయనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.